రోజు రోజుకి ప్లే ఆఫ్ రేస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. నిన్న జరిగిన మ్యాచ్ లోనే ఒక లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ ని చూశాము. అండ్ ఈ రోజు కేకేఆర్ అండ్ ఆర్ఆర్ మధ్య జరిగిన మ్యాచ్ లో మరొక లాస్ట్ ఓవర్ థ్రిల్లింగ్ ఎన్కౌంటర్ ని చూశాము. అండ్ ఇక వీడియోలోకి వెళ్ళిపోతే కేకేఆర్ ముందుగా టాస్ గెలిచి బౌలర్స్ గెలుపున్న వికెట్ పై 200+ రన్స్ ని స్కోర్ బోర్డ్ పై పెడితే సెకండ్ బ్యాటింగ్ చేసే టీమ్ కు స్కోర్ బోర్డ్ ప్రెజర్ ఉంటుందని ప్రాపర్ ప్లాన్ తో కేకేఆర్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది. కేకేఆర్ అనుకున్నట్టే వాళ్ళ బ్యాటర్స్ అందరు కూడా మంచిగా పర్ఫామ్ చేయడం అండ్ ఫినిషింగ్ రసూల్ అండ్ రింకు నుంచి మంచి ఫినిషింగ్ రావడంతో 20 ఓవర్స్ లో 4 వికెట్స్ కోల్పోయి 206 చేసింది. అండ్ 207 రన్స్ టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన ఆర్ఆర్ ఫస్ట్ ఓవర్ లోనే వైభవ్ అరోరా ఫామ్ లో ఉన్న వైభవ్ సూర్యవంశిని అవుట్ చేశాడు. జైస్వాల్ నుండి మంచి నాక్ వచ్చినప్పటికీ దానిని పెద్ద నాక్ గా మార్చలేకపోయాడు. రియాన్ పరాగ్ అండ్ జైస్వాల్ కలిసి 50+ పార్ట్నర్షిప్ చేసిన తర్వాత జైస్వాల్ అవుట్ అయ్యాడు. అండ్ దాని తర్వాత రాజస్థాన్ రాయల్స్ 8 ఓవర్స్ లో 71 చేసి టపా 5 వికెట్స్ కోల్పోయారు. దాంతో మ్యాచ్ తిరిగి కేకేఆర్ వైపు వచ్చింది. అండ్ ఇక మ్యాచ్ రాజస్థాన్ కి చేజారిపోతున్న టైంలో రియాన్ పరాగ్ కంటిన్యూగా తన బ్యాట్ నుంచి 6 బాల్స్ లో 6 సిక్సర్స్ కొట్టి మ్యాచ్ ని మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చి మళ్ళీ ఆర్ఆర్ ను మ్యాచ్ లోకి తీసుకొచ్చాడు. 90+ పార్ట్నర్షిప్ హెట్మైర్ అండ్ రియాన్ పరాగ్ మధ్య వచ్చిన తర్వాత హెట్మైర్ హర్షిత్ రాణా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. కానీ 95 పైన ఆడుతున్న రియాన్ పరాగ్ మ్యాచ్ ని క్లోజ్ గా తీసుకొస్తున్న టైంలో హర్షిత్ రాణా బౌలింగ్ లో షాట్ సరిగా మిడిల్ అవ్వకపోవడంతో లాంగ్ ఆన్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అండ్ లాస్ట్ ఓవర్ లో 22 రన్స్ కొట్టాల్సిన టైంలో శుభం దుబే ట్రై చేశాడు కానీ చాలా క్లోజ్ గా వచ్చి కేవలం 1 రన్ తో ఆర్ఆర్ ఓడిపోయింది. అండ్ కేకేఆర్ ఆ 1 రన్ తో మ్యాచ్ గెలిచేసింది. ఈ మ్యాచ్ తో ఈడెన్ గార్డెన్స్ లో ఆడిన లాస్ట్ 9 మ్యాచెస్ లో 7 మ్యాచెస్ బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీమే గెలిచింది. అండ్ ఈ మ్యాచ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో గానీ నచ్చినట్లయితే లైక్ చేసి మరింత ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.